బ్రేకప్ చెప్పిన అమ్మాయి మీ ఎక్స్ మళ్ళీ తిరిగొచ్చి వెనక్కొచ్చి మీరు కావాలి అంటే మీరు యాక్సెప్ట్ చేయొచ్చా? వీడియో అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, మీకు ఒక క్లారిటీ వస్తుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. స్ట్రైట్గా పాయింట్లోకి వెళ్తే, మీ ఎక్స్ వెనక్కొచ్చి మీరు కావాలి, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను, లేకపోతే మీతో ఉంటాను, ఇంకొక ఛాన్స్ ఇవ్వండి అని అడుగుతుంటే మీరేం చేయాలి? మొదటిగా మనం ఏమడుగుతాం? రీజన్ ఏంటి? ఎందుకొచ్చావు? రీజన్ ఏంటో తెలుసుకోవాలి. సరే, రీజన్ బాగుంది, అంతా బాగుంది అనుకుందాం. బాగా సీరియస్గా ఉంది ఈసారి అనుకుందాం. ఇంతకుముందు వెళ్ళిపోయినప్పుడు ఏ రీజన్తో వెళ్ళిపోయింది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ రీజన్ బట్టే మీరు డెసిషన్స్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు చెప్పే రీజన్స్ బట్టి డెసిషన్స్ తీసుకోవాలి. మళ్ళీ బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయినా, వదిలి వెళ్ళిపోయినా మీరు తీసుకునే స్థితిలో ఉండగలిగితే, ఆ స్టేజ్లో ఉంటే మాత్రమే యాక్సెప్ట్ చేయాలి. లేదు, నువ్వు ప్రతి నిమిషానికి అనుమానిస్తాను, పీస్ఫుల్గా ఉండలేరు, ఫ్రీడమ్ ఉండదు అనుకున్నప్పుడు యాక్సెప్ట్ చేయకూడదు. మీరు ఆ బ్రేకప్ మళ్ళీ ఫ్యూచర్లో వచ్చే బ్రేకప్కి కూడా రెడీగా ఉండాలి. అంటే బ్రేకప్ చెప్తుంది అని డిసైడ్ అవ్వటం కాదు, ఒకవేళ అలా వస్తే పర్సనల్గా నువ్వు అంత స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్తున్నా. మళ్ళీ ఇలా సెకండ్ ఛాన్స్ ఇవ్వాలంటే నువ్వు చాలా బ్రాడ్ మైండ్తో ఉండటం చాలా ఇంపార్టెంట్ అనమాట. అది లేదు అనుకో, మీకు మళ్ళీ బ్రేకప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ టైం తను ఒక రీజన్కి వెళ్ళిపోయింది అనుకుందాం. ఆ రీజన్ ఏంటంటే నువ్వు ఎక్కువ టైం ఇవ్వలేకపోయావు అప్పుడు అనుకుందాం. ఆ టైంని మళ్ళీ నువ్వు ఇచ్చే సిచ్యువేషన్ లేకపోతే మళ్ళీ ఆ మిస్టేక్ని నువ్వు రిపీట్ చేయకు. నువ్వు యాక్సెప్ట్ చేసినా మళ్ళీ తను ఆ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతుంది, ఆ మూడ్లోకి వెళ్ళిపోతుంది, మళ్ళీ బ్రేకప్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేదు, ఫస్ట్ టైం వదిలిపెట్టిన రీజన్స్ బ్యూటీ, మనీకి రిలేటెడ్ అయితే తప్పనిసరిగా అది మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ హైగా ఉంటాయి. అది అమ్మాయి అయినా కానివ్వచ్చు, అబ్బాయి అయినా కానివ్వచ్చు. ఇక్కడ జెండర్ కంటే సిచ్యువేషన్స్ బట్టే మనుషులు ఉంటారు కాబట్టి. ఒకసారి వెళ్ళిపోతే మళ్ళీ రెండోసారి వెళ్ళిపోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఒకసారి ఆల్రెడీ చేసిన పని మళ్ళీ చేస్తామనే నమ్మకం, కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా మనలో. అలాగే ఇది కూడా. ఎప్పుడైతే నువ్వు ఫస్ట్ ఒకసారి ఆప్షనల్గా మారావా, నువ్వు ఒక ఆప్షన్ అయ్యావా, మళ్ళీ నువ్వు ఆప్షన్ అవుతావు. మళ్ళీ నువ్వు ఆప్షనల్ అవ్వటానికి రెడీగా ఉంటే నువ్వు యాక్సెప్ట్ చేయి. లేదు, నువ్వు రెడీగా లేను, నేను భరించలేను, నేను తట్టుకోలేను అన్నప్పుడు మళ్ళీ దిగకు. నమ్మొచ్చా అనే క్వశ్చన్ వచ్చినప్పుడే మనం నమ్మలేమని అర్థం. ఏదైనా పర్లేదు, తను నాకు కావాలి అనుకున్నప్పుడు నువ్వు బ్లైండ్గా వెళ్ళిపోవచ్చు. ఈ వీడియో వల్ల మీకు కొంత క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. మన వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.